హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా స్టైల్లో డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేయబోతున్నాను. డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఉన్న వాటితోటే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా అలాగే టేస్టీగా స్వీట్ షాప్లో మనకి ఏ విధంగా అయితే దొరుకుతాయో ఆ విధంగానే వస్తాయి. ఖర్జూరం అనేది కొంచెం క్వాలిటీగా ఉన్నది తీసుకొని డ్రై ఫ్రూట్ లడ్ చేస్తే బాగుంటుంది. ఇది ఖర్జూరంలోని సీడ్స్ని తీసేస్తున్నాను. అలాగే జీడిపప్పుని, అంజీరని, బాదం పప్పుని, కొంచెం పిస్తా పప్పులు ఉన్నవి అవన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఏ సైజు అయితే కావాలో ఆ సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ కొంచెం నలకల్లా అయిన కాకుండా కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకుంటున్నాను జీడిపప్పుల్ని, బాదం పప్పుల్ని. ఇవి కట్ చేసుకోవడమే ఎక్కువ ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా తయారైపోతుంది. స్వీట్ షాపుల్లో ఏ విధంగా తయారు చేస్తారా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనుకునేదాన్ని. సేమ్ అదే టేస్ట్, అంతకన్నా మించి టేస్ట్ అయితే ఉంటుంది. మనం ఖర్జూరం అయితే మంచి టేస్ట్ తీసుకోవాలి. మెత్తగా ఉండేది, క్వాలిటీగా ఉండి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసేసుకున్నాను కదండి చిన్న చిన్న ముక్కల కింద. వీటిని మందపాటి ఐరన్ కడాయి తీసుకున్నాను. అందులోకి ఒక 50 గ్రామ్స్ వరకు నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసేసి హీట్ ఎక్కిన తర్వాత ముందుగా జీడిపప్పుని కలుపుకుంటూ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. మెయిన్ ఈ డ్రై ఫ్రూట్స్ వేయించడంలోనే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు టేస్ట్ అనేది ఉంటుంది. ఎవరైనా కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. బెల్లం వేయవలసిన లేదు, ఖర్జూరం తీపి ఒకటే ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా నేను సిమ్లో పెట్టేసుకుని ఈ జీడిపప్పుని ఫ్రై చేసుకున్నాను. నోట్లో పెట్టుకుంటే చక్కగా క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని ఇప్పుడు నెయ్యి సెపరేట్ అలాగే జీడిపప్పు సెపరేట్ చేసేసుకుంటున్నాను. వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి. నా ఛానల్ అయితే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. తర్వాత సారీస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సారీస్ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు బాదం పప్పులు కూడా యాడ్ చేసేసాను. బాదం పప్పులు బాగా కలుపుకుంటూ ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. మధ్యలో బ్లాక్గా ఉన్నాయి అయితే బ్లాక్ కిస్మిస్ అంటే కొంచెం ఉంటే యాడ్ చేశాను ఇందులో. చక్కగా బాల్స్ లాగా ఉబ్బినాయి కదా. అలాగే బాదం పప్పు కూడా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. మరి కొంచెం నెయ్యి వేసేసుకుని ఇందులోకి ఇప్పుడు పిక్క తీసుకుని పెట్టుకున్న ఖర్జూరాన్ని వేసేసి ఇది 2 మినిట్స్ పాటు దీనిని జస్ట్ మగ్గించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. నేను ఇక్కడైతే అంజీరా ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఖర్జూరం అయితే చాలా మంచి టేస్ట్ ఇదండి. ఇది మంచి టేస్ట్ బాగుంది. దీంట్లో బెల్లం పానకం అలాంటిది కలిపింది కాదు, మనకి మంచి క్వాలిటీది మాత్రం వేస్తున్నాను. ఇక అంజీరా ముక్కలు కూడా కలిసిపోయి నీట్గా చక్కగా కొంతసేపు వరకు ఇలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని లడ్డుగా చుట్టుకుందాము. ఫైనల్గా నేను ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్ అలా 15 మినిట్స్ అలాగా ఈ పెడతానికి టైం పట్టింది. ఎందుకంటే ఇది ఐరన్ కడాయి, దీంట్లో ఐరన్ కడాయిలో తొందరగా చల్లారదు కదా. ఇప్పుడు నేను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఇవి రెండింటిని కలుపుకుంటూ కూడా నేను ఫ్రై చేసేసుకుంటానండి. పెట్టుకుంటాను. పెట్టేసుకున్న తర్వాత లడ్డూలు గిన్నె చుట్టేసుకుంటాను. చాలా సింపుల్గా టేస్టీగా అనేది లడ్డూలు తయారైపోతాయి. చుట్టినప్పుడు కూడా లడ్డూలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు వీలైనంత వరకు జీడిపప్పు అలాగే బాదం పప్పు, కిస్మిస్ చాలా సన్నగా తరిగి పెట్టుకోవడానికి ట్రై చేయండి. వాటిని చక్కగా మీడియం ఫ్లేమ్లో స్లోగా పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే చంటి పిల్లలు తొందరగా ఈజీగా తినగలుగుతారు. నేను ఇప్పుడు ఇదే బౌల్లోకి ఉండలు చుట్టుకుంటున్నాను. మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా, పెద్దవి అయితే చిన్నపిల్లలు వేస్ట్ చేస్తారు కాబట్టి మీడియం సైజులో డైరెక్ట్గా డ్రై ఫ్రూట్ లడ్డూని చుట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. స్వీట్ షాపుల్లో అప్పుడప్పుడు తినేటప్పుడు వీటిని ఎలా తయారు చేస్తారని ఒక కన్ఫ్యూజన్ ఉండేది. నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేస్తారు అనేది చూసి నేను అప్పుడప్పుడు ఇంట్లో ఈ విధంగా ట్రై చేస్తానండి. మన దగ్గర అన్ని డ్రై ఫ్రూట్స్ లేకపోయినా పర్లేదు, ఇలా ఒక 2-3 రకాలు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక
పావుగంట అవుతుంది స్టవ్ ఆఫ్ చేసి, అయినా కూడా హీట్ తగ్గలేదు. ఇందులో గసగసాలు యాడ్ చేసుకోవచ్చు, యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవేమి కాకుండా చాలా సింపుల్గానే తయారు చేస్తున్నానండి. మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.